హాయ్ అండి, నేను మీ రాగచెక్కిని. ఈరోజైతే ఎంతో టేస్టీగా, ఈజీగా, ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగినటువంటి బూడకాకరకాయలండి. అవేనండి, ఆగాకరకాయలతోటైతే టమాటా వేసి మసాలా కర్రీని ఈజీగా ఏ విధంగా చేసుకోవచ్చో మీకైతే చూపిస్తానండి. రండి, వచ్చేయండి. ఇంకా నేనైతే ఒక పావు కేజీ వరకు అయితే బూడకాకరకాయలను అయితే తీసుకున్నానండి. అవేనండి ఆగాకరకాయని. వాటినైతే శుభ్రంగా 1-2 సార్లు కడిగేసుకోవాలండి ముందల. ఆ తర్వాత కూర కోసం అయితేనండి ఉల్లిపాయలని, టమాటాలని, పచ్చిమిరపకాయలని అయితే సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి. అలాగే బూడకాకరకాయలను కూడాను సన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని ఉంచుకున్నానండి. ఇవి హెల్త్కి చాలా మంచివి అండి. అయితే సీజన్లో ఒక్కసారి మాత్రమే మనకు దొరుకుతూ ఉంటాయి. అది దొరికినప్పుడు మాత్రమే మనం వీటినైతే కర్రీగా వాడుకోవచ్చండి. ఫ్రైగా అయినా చేసుకోవచ్చు. ఈ విధంగా టమాటా వేసి మసాలా కూరగా అయినా సరే మనం రెడీ చేసుకోవచ్చండి. దీన్నైతే ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. అన్నంలోకే కాకుండా చపాతీల్లోకి, పూరీల్లోకి, బగారా రైస్ లాంటి దానిలోకి అయితే చాలా బాగుంటుందండి. దీన్ని ఏ విధంగా అయినా సరే మనం యూస్ చేసుకోవచ్చు. చేదనేది అస్సలు ఉండదండి. కేవలం మనకి వర్షాలు స్టార్ట్ అయినప్పుడు శ్రావణ మాసంలో మాత్రమే మనకైతే ఇవి లభిస్తూ ఉంటాయండి. కొంచెం కాస్ట్ కూడా ఎక్కువగానే ఉంటాయిలేండి. ఎందుకంటే సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే మనకి ఇవి లభిస్తూ ఉంటాయి కాబట్టి అది దొరికినప్పుడు మాత్రం కొంచెం కాస్ట్ అవి చూసుకోకుండా తెచ్చుకొని మనమైతే తినడానికి ట్రై చేయాలండి. ఎందుకంటే ఈ ఆగాకరకాయల్లో చాలా పోషక విలువలు అయితే కలిగి ఉందండి. ఇవి హెల్త్కి చాలా మంచివి. షుగర్ పేషెంట్స్ కానీ ఎవరైనా సరే దీన్ని అయితే వాడుకోవచ్చు. మటన్ లాగా దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి తీసుకొని వచ్చి వీటిని దొరికినప్పుడు మాత్రమే, ఎందుకంటే సీజన్లో ఒక్కసారి దొరుకుతాయని చెప్పాను కదండి, ఆ టైంలో మాత్రమే తెచ్చుకొని మీరు కూడా వాడుకోండి. ఇది హెల్త్కి ఎంత మంచిదంటే తింటే టేస్ట్ కూడా అలాగే ఉంటుందండి, చాలా టేస్టీగా. చూసారు కదా నేను ఏ విధంగా అయితే తయారు చేస్తున్నానో కూరని. ముందుగా ఆయిల్ని అయితే వేసుకున్నానండి. కూరకి ఎంతైతే పడుతుందో అంత తాలింపు గింజలను అయితే వేసుకొని అవి వేగిన తర్వాత ఉల్లిపాయలను అయితే వేగించుకున్నానండి ఎర్రగా వచ్చే విధంగా. తర్వాత ఈ ఆగాకరకాయ ముక్కలను కూడా వేసుకున్నానండి. ఉప్పు పసుపు వేసుకొని మూత పెట్టుకున్నాం అనుకోండి, తొందరగానే మగ్గుతాయిలేండి. మరీ మెత్తగా చిదిరిపోవండి ఈ ముక్కలైతే. అవి కూడా మగ్గిన తర్వాత అండి టమాటాలు ఉన్నాయి కదా, మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా మనము యాడ్ చేసేసుకొని మూత పెట్టుకున్నాం అనుకోండి, టమాటాలు అయితే మెత్తగా ఉడికే విధంగా అయితే ఉడికించుకోవాలి. ఇప్పుడైతే కూర అయితే రెడీ అయిపోయిద్దండి. ఇది చాలా టేస్టీగా అయితే ఉంటుందండి. చూసారా ఎంతో చక్కగా టమాటాలు కూడా మగ్గిపోయినాయి. ఇప్పుడైతే మసాలా వేసుకుందామండి. నేనైతే ఎండు కొబ్బరిని, ధనియాలని, చెక్క లవంగాలని, చిన్నులపాయలని వీటిని మాత్రమే వాడానండి మసాలా కోసమని. అదైతేనే చాలా టేస్ట్ ఉంటుంది. హోల్ గరం మసాలా అయితే ఏమీ అవసరం లేదండి. మసాలాను కూడా వేసేసుకొని ఒకసారి శుభ్రంగా కలబెట్టేసుకొని మళ్ళీ కొంచెం సేపు మనం మూతనైతే పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి చక్కగా కూర అయితే మగ్గిపోతుందండి. ఒక్కసారి మూత పెట్టేసుకున్నాం అనుకోండి, మసాలా మొత్తం కూడా ముక్కలకైతే చక్కగా పడుతుందండి. చూసారా మసాలా అంతా కూడా పట్టేసింది ముక్కలకైతే. కూర అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా అవసరం లేదు. దీనిపైకైతే మనం కొంచెం కొత్తిమీరనైతే చల్లుకుందాము. చూసారా ఎంతో టేస్టీగా ఉండే ఆగాకరకాయ టమాటా మసాలా కర్రీ అయితే తయారైపోయింది. ఇది ఎంతో టేస్టీగా ఉంటుంది మరియు ఆరోగ్యానికైతే ఎంతో మేలు చేస్తుందండి. మీరు కూడా ఒకసారి ఈ విధంగా తయారు చేసుకొని తిని చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే చిన్న కమెంట్ చేయండి, ఎలా ఉందనేది కర్రీ మీకు నచ్చిందా లేదా అనేది. చూసారు కదా ఎంతో టేస్టీగా ఉండే బూడకాకరకాయలు టమాటా కర్రీ ఎంతో టేస్టీగా, ఎంతో ఈజీగా ఈ పద్ధతిలో అయితే తయారు చేసుకోండి. ఎంజాయ్ చేయండి.